శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మేషరాశి వారికి మార్చి 8వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు ఈ వారం ప్రధానమైనటువంటి గ్రహాలు చాలా మార్పులు రావడం జరిగింది. అందులో ప్రధానంగా గురువు, మన మేషరాశి వారికి గురువు భాగ్యాధిపతిగా తృతీయ స్థానం సంచరిస్తూ తన సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు మీదకి రావడం జరిగింది. అలాగే ఈ 11వ తారీఖు ఈ వారం నుంచే రుజు మార్గంలోకి రావడం జరిగింది. అంటే కొంతకాలం సందిగ్ధంగా ఉన్నటువంటి మీ ప్రధాన ప్రయత్నాలు, అందులో ఒకటి విదేశ ప్రయత్నాలు, అలాగే గృహ నిర్మాణం, అలాగే ఉద్యోగంలో ప్రవేశించడం, ఈ విదేశ ప్రయత్నాలు ఇవన్నీ కూడా కొంతవరకు ఊగిసలాడుతూ ఉండడం జరిగింది. చేద్దామా వద్దా, విదేశంలో చదువుదామా ఇక్కడ చదువుదామా, ఉద్యోగం ఎక్కడ చేద్దాం అన్న పరిస్థితుల్లో ఇంతకాలం సమయం వృధా అయింది. ఈ వారం నుంచి మీరు ప్రధానంగా దూర ప్రాంతంలో కానీ విదేశంలో కానీ విద్య లేదా ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నాలు, లేదంటే గతంలో చేసిన ప్రయత్నాలు ఈ వారంలో ఫలించే అవకాశం ఉన్నది. అలాగే చాలా కాలంగా దూరంగా ఉన్నటువంటి ఒక మిత్రుడు ఈ వారం మిమ్మల్ని కలుసుకోవడం జరుగుతుంది. అలాగే మిత్రులతో కలిసి ఏదన్నా ఒక విహారయాత్ర కానీ, ఏదన్నా ఒక దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాన్ని కానీ దర్శించి కొంత గెట్ టుగెదర్గా కొంత సంతోషాన్ని పంచుకునే విషయం అయితే ఉంది. ఇక దాని తర్వాత శుక్రుడు, మరి శుక్రుడు ఈ రాశి వారికి ధన సప్తమాధిపతిగా వ్యయస్థానంలోకి వచ్చినప్పుడు కూడా ఉచ్చ స్థితిలో వచ్చి దశమాధిపతిగా ఉన్నటువంటి శని భగవానుతో కలియడం వల్ల ఉద్యోగం మారాలనే మీ ప్రయత్నం తప్పకుండా నెరవేరుతుంది. అలాగే మీరు కొత్తగా ఏదన్నా వేరే చోట మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలనే మీ ఆలోచన ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. ప్రధానంగా మీరు స్త్రీ అయి ఉంటే మీకు దూర ప్రాంతంలో ఉద్యోగ అవకాశం రావడం కానీ, దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ భర్త లేదంటే మీ బంధువుల్ని కలుసుకోవడానికి అవకాశం కలుగుతుంది. మీరు మగవారు అయి ఉంటే మీ భార్యకి విదేశ అవకాశం కానీ, విదేశంలో ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఈ వారం మీరు మీ ఇష్టమైన వారికి లేదా మీ శ్రీమతికి విలువైనటువంటి బహుమతులు, కానుకలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే గృహానికి అవసరమైనటువంటి విలాస వస్తువులు, ఆధునిక పరమైనటువంటి వస్తువులు సమకూర్చుకునే అవకాశం ఉంది. అలాగే పాత వాహనం ఏదన్నా ఉంటే దాన్ని విక్రయించి కొత్త వాహనం కొనే ప్రయత్నం కూడా ఈ వారంలో జరిగే అవకాశం ఉన్నది. అలాగే ఏంటంటే మీకు మీ కంపెనీ అవసరాలకో, మీ కింద పని చేయడానికో కొంతమంది ఉద్యోగస్తులను కానీ సబార్డినేట్స్ కానీ మీరు నియమించుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మరి లాభస్థానంలో సుమారుగా 4 గ్రహాలు సంచరించడం జరుగుతుంది. అందులో ముందుగా రవి, అలాగే బుధుడు, ఈ రెండు కూడా ఈ వారం అంతా కూడా బుధాదిత్య యోగంలో లాభస్థానంలో ఉండడం వల్ల కొత్త వ్యాపార అవకాశాలు రావడం జరుగుతుంది. అధికారంలో ఉన్నటువంటి మిత్రులు కానీ, రాజకీయ నాయకులు కానీ మీకు సహకరిస్తారు. మీతో కలిసి వ్యాపారం చేద్దామని కానీ, మీతో కలిసి ఏదన్నా ఒక వ్యవహారం కానీ, సెటిల్మెంట్ కానీ చేసుకునే ప్రయత్నంలో వారు చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. దాని తర్వాత రాహు అక్కడ ఉండడం వల్ల విదేశంలో ఉన్నటువంటి మీ బంధువులు మీకు సంపూర్ణంగా సహకరిస్తారు. విదేశ ధనం మీకు ఈ వారంలో రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా కుజుడు, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి కుజుడు అష్టమాధిపతిగా లాభస్థానంలో ఉండడం వల్ల ఇంతకాలంగా లిటిగేషన్లో ఉన్నటువంటి స్థిరాస్తులు కానీ, భూములు కానీ మీ చేతికి రావడం జరుగుతుంది. అలాగే గతంలో మీరు ఎవరికైనా ఇచ్చినటువంటి ధనం కానీ, ఇతరుల చేతిలో మీరు ఏదన్నా ధనం ఇచ్చి రాకపోవడం కానీ, ఇతరుల చేతిలో ఉన్నటువంటి స్థిరాస్తి కానీ మీ చేతికి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీకు మీ అత్తవారి దగ్గర నుంచి రావాలంటే కట్న కానుకలు కానీ, స్త్రీధనం కానీ ఏవైనా ఉంటే అవి ఈ వారంలో మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అన్ని విషయాల్లో కూడా ఈ మేషరాశి వారికి అన్ని గ్రహాలు కూడా ప్రధానంగా అనుకూలంగా ఉండడం జరిగింది. అయితే శని భగవానుడు ఈ వారంలో తన సొంత నక్షత్రంలోకి మారడం వల్ల కొంత పెట్టుబడి పెట్టడం కానీ, వ్యాపారం విస్తరించడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా గతంలో లాగే పంచమంలో ఉన్నటువంటి కేతు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా వరకు పెళ్లి విషయంలో తొందరగా నిర్ణయానికి రాలేకపోతుంటారు. ఈ స్పెక్యులేషను, పేకాట, జూదం అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. లేని పక్షంలో ఒక యాంగిల్లో వచ్చిన ధనం వేరొక యాంగిల్లో పోగొట్టుకునే అవకాశం ఉంది. ఈ వారం రోజుల పాటు కుంభరాశిలో కుజుడు, రవి కలిసి సంచరించడం జరుగుతూ ఉంటుంది.
అంటే కుంభరాశి సహజ 11వ స్థానం అవటం వల్ల లాభస్థానం అవుతుంది. అంటే కుంభరాశిలోకి వచ్చినటువంటి ఏ గ్రహం అయినా సరే జాతకుడికి లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇది ఈ కుజుడు రవి కలిసి ఉన్నది ఒక విజయ యోగం లాంటిది. ఇది ఒక ప్రమోషన్ యోగా అంటారు నాడీ శాస్త్ర ప్రకారం. అంటే ఎవరికైతే ప్రమోషన్ రావాల్సి ఉందో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం రావాల్సి ఉందో, లేదంటే కొత్త ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారు ఈ వారంలో ఒక చిన్న ప్రయోగం చేయవలసి ఉంటుంది. కుజుడికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజు ఆదిత్య ఉదయం పారాయణ చేయాలి. అంటే త్రిసంధ్యల యందు ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం చదవలసి ఉంటుంది. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మంగళవారం రోజు ఆదిత్య ఉదయం చదవాలి. అలాగే ఆదివారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. హనుమాన్ చాలీసా అలాగే 3 సార్లు పారాయణ చేసి మరి ఆదివారం రోజు ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు నైవేద్యం పెట్టాలి. అలాగే మంగళవారం రోజు సూర్య భగవానునికి గోధుమతో చేసిన హల్వా నైవేద్యంగా పెట్టి ఈ 2 రోజులు మాత్రం శ్రద్ధగా చేయటం వల్ల మీకు అర్హత ఉంటే 100కి 100 పాళ్ళు ఉద్యోగం అన్నది వచ్చి తీరుతుంది. లేదంటే ఏదైనా కార్యసాధనలో మీరు విజయం సాధించడం జరుగుతుంది. అంటే సమస్త విద్యలు ఆంజనేయ స్వామికి సూర్య భగవానుడే నేర్పడం జరిగింది. సూర్యుడే మానవులకి ఏదన్నా ఇవ్వగలడు. అది శమంతకమణి లాంటిది, రోజుకి విపరీతమైనటువంటి బంగారాన్ని ఇచ్చే శమంతకమణి కూడా సూర్య భగవానుడు ఇచ్చిందే. అలాగే అక్షయ పాత్ర, ఇవన్నీ కూడా ఏదన్నా అటు ఐశ్వర్యం ఇవ్వాలన్నా, అటు ఆరోగ్యం ఇవ్వాలన్నా కూడా సూర్య భగవానుడు ఒక్కడు మాత్రమే ఇవ్వగలడు. ఆ సూర్య భగవానుడు మరెవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తే. అది ఈ చిన్న విషయం మీ అందరికీ తెలుసు. బట్ ఒక పరిహారం నిమిత్తం ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారి చిన్నపాటి రెమెడీ మీరు చేసి చూడండి. విజయం అన్నది 100కి 100 పాళ్ళు మీకు రవి కుంభరాశి మారే లోపల వచ్చే అవకాశం ఉంది. వారం రోజులే టైం కాబట్టి కంప్లీట్గా మీరు ఈ పరిహారాన్ని పాటిస్తారని, రాబోయే నూతన సంవత్సరాన్ని ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ స్వస్తి. అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే, మన హైదరాబాదులో ఈ మార్చి నెల 29వ తారీఖున ఒక జ్యోతిష్య మహాసభ జరగబోతుంది. దాన్ని సెమినార్ అని కూడా అంటారు. అది హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్లింగపల్లిలో ఉంటుంది. దాంట్లో పాల్గొనే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరన్నా పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించక్కర్లేదు. మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వగైరా వగైరా సంస్థ వారే ఖర్చులు పెట్టుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనూ, మరి కొంతమందికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అభిమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యోతిష మహాసభలో పాల్గొంటారని, ముందుగా మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు సంస్థ వారు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.